వందనాలు. సంఘస్థులందరికీ వందనాలు చెల్లింపు. నా సాక్ష్యం ఏంటంటే, అసలు నేను దేవుడు అంటే నాకు తెలీదు. నేను ఎట్లా పూజలు చేసేదాన్నంటే విపరీతమైన పూజలు చేసేవాళ్ళం. అయ్యప్పమాలు వేసేవాళ్ళం. రోజుకి చెప్పకూడదు పాస్టర్ గారి ముందు, వాళ్ళు మా పక్కనే ఉండేవాళ్ళు. కొంచెమే గోడ అడ్డ, ఆ అడ్డ ముందు వాళ్ళ అవతల మేము యువతలు ఉండేవాళ్ళం. రోజు వాళ్ళు అక్కడే వంట అన్ని చేసుకునేవాళ్ళు. నేను అక్కడే ఇలాగే తులసి చెట్టు ఉండేది నేనున్న ఇంట్లో కూడా. ఆ తులసి చెట్టుకి రోజు అంత 100 గ్రాములు పసుపు, 100 గ్రాములు కుంకుమ, మరి దాదాపు ఒక 20 అగరబత్తీలు, మళ్ళీ కర్పూరం బిళ్ళలు, ఇవన్నీ కూడా నేను ముట్టించి బాగా భయంకరంగా పూజలు చేసేదాన్ని. కానీ ఆ వాసనకి మరి తమ్ముడు ఎలా తట్టుకున్నారో నాకైతే తెలీదు. నాకు ఇప్పుడు నాకు అనుభవం వస్తుంది, అయ్యో నేను ఒకప్పుడు ఇలా చేశానే, నాకే ఈ వాసన పడట్లేదు, మరి నా తమ్ముడు ఎలా ఉన్నారు అనుకొని నేను అనుకున్నాను. అయినా సరే అవన్నీ కూడా మరి అవి పక్కకు నెట్టేసి తమ్ముడు, మరి అమ్మాయి గారు కూడా, నా అమ్మగారు కూడా మా దగ్గరకు వచ్చేవాళ్ళు. చిన్న పాప, వాళ్ళకు ఒక పాప, ఆ పాపను తీసుకొని మా పక్కన ఉండేవాళ్ళు. ఆ పాపకి జ్వరం వచ్చినా, ఏడుపు వచ్చినా, మరి వాంతులైనా, విరేచనాలైనా, కడుపు నొప్పైనా తెలియదు అసలు. వాళ్ళకి ఏం చేయాలో కూడా ఆ పాపకు తెలియదు. ఆ సమయంలో మేము ఒకరోజు బాగా తమ్ముడు ఏడుస్తున్నాడు పక్క నుండి, ఏం చేయాలో తెలియక. ఈయనేమో మా వారేమో, అమ్మ నువ్వు వెళ్ళమ్మా ఒకసారి, నువ్వు వెళ్ళమ్మా, ఆ పాప వాళ్ళకి తెలియట్లేదు, మరి ఆ బాబు వాళ్ళకి తెలియట్లేదు అంటే వెళ్ళి ఏందయ్యా అంటే, ఎటు సంగతమ్మా పాప ఏడుస్తుంది, మరి ఏందో తెలియదమ్మా, ఆంటీ అనేవాళ్ళు అప్పుడు. అంటే సరే అని నేను ఒక వాంపాలు అవి పోసి ఆ రోజు కడుపు నొప్పి తగ్గిపోయింది, డాక్టర్ గారిని తీసుకెళ్లే వాళ్ళం, మంచి చెడు అన్నీ చూసేవాళ్ళం. తర్వాత ఆ స్నేహం అలా జరిగిపోతుంది. ఒకరోజు ఈయనకి బాగా తొడకి గడ్డ అయింది, విపరీతమైన గడ్డ. దానికి ఆపరేషన్ చేస్తే 7 లీటర్ల సీమ్ కూడా తీసేశారు. అప్పుడు బాగా ఎప్పుడు వర్షాలు వానలు వచ్చినాయి. అప్పుడు మా ఊరు కూడా కొట్టకపోయి వచ్చినప్పుడు మేము ఎక్కడ స్కూల్లో ఉన్నప్పుడు కూడా మేము ఉన్నాం పక్కన, మరి పాస్టర్ గారు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు మరి అక్క నేను ప్రార్థన చేస్తా, బావగారికి తగ్గిపోద్ది, అంకుల్కి తగ్గిపోద్ది, నేను ప్రార్థన చేస్తానంటే ఈయనేమో వద్దనేవాడు. ఏమొద్దులే, ఆ ప్రార్థన చేస్తే తగ్గిద్దా, ఇన్ని ఆపరేషన్లు చేస్తేనే తగ్గలేదు, ప్రార్థన చేస్తే తగ్గిద్దా అనేవాడు. అయితే నేను అనేదాన్ని కదా, ఒకసారి చేయించుకున్నా అంటే ఒప్పుకోపోయేవాడు. సర్లేని నేను కూడా బాగా కనకదుర్గమ్మ మరి అమ్మవారికి నేను విగ్రహారాలు పెట్టుకునేదాన్ని, మరి అయ్యప్ప పూజలు చేసేదాన్ని, అన్నీ చేసేదాన్ని. అయినా సరే ఒకరోజు తట్టుకోలేక దొడ్లోకి మళ్ళీ బాత్రూమ్కి అన్ని మంచంలోనే పోయాడు. ఇంట్లో పరిస్థితి కూడా అసలు ఏమీ తినలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. మా అదినోలో నా పెద్ద తమ్ముడు వచ్చి కొండ చూసుకొని, అక్క ఏందక్క ఇంట్లో ఏమి వండలేదు నువ్వు అన్నాడు. అరే బాగోట్లేదురా, మీకు తెలిసి కూడా మీరు రావట్లేదు అని చెప్పా. అన్నప్పుడు ఇక ఎమ్మటే మళ్ళీ వాంటర్ గారికి వెళ్ళి ఫోన్ చేసి, అయ్యా ఇట్లా సంగతి, మరి బావగారు అసలు లేవట్లేదు, ఆపరేషన్ అయిందట అని చెప్పినప్పుడు అప్పుడు ఎమ్మటే ఆయన అకౌంట్లో 5,000 డబ్బులు కొడితే వాడు ఎమ్మటే వెళ్ళి సరుకులు తీసుకొచ్చి నాయనకు బాగోలేనప్పుడు పరిస్థితిలో కూడా నాన్నకు చెప్పంగానే నాన్న కూడా 5,000 రూపాయలు తీసుకొని వచ్చి ఆపరేషన్ చేసినా తగ్గలేదు. ఆ తర్వాత మరి ఒకరోజు తమ్ముడు గారి కోసం ఎదురు చూశాను నేను. ఏనే అన్నాడు, ఒకసారి పిలువు అమ్మా, అబ్బాయి నువ్వు పిలువు, పాస్టర్ గారిని పిలువు, ప్రార్థన చేస్తారేమో, నాకు తగ్గిద్దేమో అని అనేసి అన్నాక అప్పుడు ఆ రోజు ఆయన చిన్న కొడవలు తీసుకొని కట్టెలు కొట్టుకొని వచ్చేవాడు. ఎంత ఉందంటే అసలు ఆ రోజులో 10 రూపాయలు కూడా లేని స్థితి పాస్టర్ గారికి. ఆ స్థితిలో నేను సహాయం చేశా, కానీ ఈ రోజు నాకు సహాయం చేసేంత గొప్పగా దేవుడు ఆశీర్వదించిండు. కాకపోతే ఎందుకంటే ఆ స్థితిలో వచ్చి కుడి చేతనే ఆ సీం కారుతుంది బాగా, వెనక రోయలేదు, మరి పాసు కూడా మంచంలోనే పోసుకునేవాడు. వచ్చి అక్క నేను స్నానం చేసేస్తాను, వేయడం మాకు నేను ప్రార్థన చేస్తా అని కుడి చేతిలో కొబ్బరి నూనె పోసుకొని ఆ గాయం ఉన్నంత వరకు ఆస్తం అట్ట పెట్టి ఆ కొబ్బరి నూనె ఆ గాయం మీద పోసి ప్రార్థన చేసిన 10 నిమిషాలకే పక్కంతా తడిసి ఆ సీమంతా కూడా కారిపోయింది. అసలు ఎలా కారిపోయిందంటే పక్క తడిసింది, కింద మరి ఆ ప్లేస్ కూడా తడిచిపోయింది. అసలు ఎంత నిద్రపోయిందంటే తెలియదు. ఆ స్థితిలో నుండి మరి పాస్టర్ గారి నుండి మేము రక్షణ పొందినాం. పాస్టర్ గారి వల్ల మరి మేము చాలా మమ్మల్ని దేవుడు మరి మార్చిండు. ఆ తర్వాత మరి మాకు జాగోబయ్య గారు, దీనమ్మ గారు, మా ఆత్మీయ తల్లిదండ్రులు, వాళ్ళు కూడా చాలా మాకు ఎంతో ప్రార్థనలు చేశారు. నా తలలో కూడా ఇట్లా పుండయి మెదడు వచ్చింది బయటికి, ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా చేయను అన్నారు. ఆ స్థితిలో కూడా అమ్మగారు నాకు బాగా ప్రార్థన చేశారు. మేము ఉపవాసాలు ఉండి 7 రోజులు మందిరాలలో ఉండి అలా ప్రార్థన చేశారు. మా అన్న మా టైం ఎప్పుడంటే అప్పుడు నైట్ వెళ్ళి మేము ప్రార్థన చేసేవాళ్ళం. అలాంటి స్థితిలో కూడా అది కూడా నాకు తగ్గించిండు. ఆ తర్వాత నుండి ఖమ్మం వెళ్ళాం. ఈ మధ్య కాలంలో కొన్ని పరిస్థితులను బట్టి ఖమ్మం వెళ్ళాం. అక్కడ మాకు భయంకరమైన శోధన. ఆ శోధనలో మమ్మల్ని ఎవరు కూడా మాకు సహాయం చేసే వాళ్ళు లేరు.
అంటే ఇక ఆయన మేము పోయినా మమ్మల్ని తీసుకుపోయిన వ్యక్తి కూడా మాకు సహాయం చేసేవాడు కాదు. ఊరికి రోజు గొడవలు, వాడు డబ్బులు ఇలాగా నాకు తెలియకుండా ఈయన డబ్బులు తీసుకొచ్చేవాడు, ఇచ్చేవాడు. నాకు తెలిసి కొన్ని ఇచ్చేవాడు. నేను ఆడికన్నా, రెడ్డి గారు మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు, ఆయనకి చెప్తున్నారు, ఆయన ఏది చెప్తే అది నమ్ముతాడంటే, అక్క లేదు నేనున్నా నీకు అనేవాడు అని నమ్మకంతో తీసుకెళ్ళిండు. కానీ మమ్మల్ని అక్కడికి వెళ్ళాక చాలా మోసం చేసిండు. లేని పరిస్థితిలో కూడా నేను అక్కడికి 2 సార్లు, నేను అప్పుడు విశాఖ గారు కూడా వెళ్తున్నాం, వెళ్తే ఒకసారి అన్నయ్యా మరి మీరు ఒక నెలకు ఒకసారి వస్తున్నారు, నాకు ముత్యాలు పోవాలంటే, నాకు జగ్గేపాడు పోవాలంటే నాకు దూరం అవుతుందంటే, అమ్మా ఇక్కడ దగ్గరలో ఏదన్నా సంఘం ఉంటే చూసుకోండి, మంచి సంఘంలో మీరు వెళ్ళండి అమ్మా అని అంటే, నేను ఒకరోజు బాగా అన్నయ్య సభలు జరుగుతున్నాయి, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మా వెనకే ఇల్లు బాగా వినేవాళ్ళం. విని ఒకరోజు నేను వెళ్ళేసా, నేను మా వారు మా పాపలు వెళ్ళి, నాన్నగారు అమ్మగారు ఉన్నారు ఇంట్లో. అమ్మా మరి మేము ఎట్లా సంగతి, మాది జగ్గేపేట అమ్మా, మరి ఎట్లొచ్చావు, మాకు మరి మేము ప్రార్థనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏరే చర్చికి వెళ్ళాం, మాకు అంతగా అనుభవం లేదమ్మా, అక్కడ మాకు బాగోలేదమ్మా, రావచ్చా అని అడిగా. అంటే అదేందమ్మా అట్లా మాట్లాడతావు, నువ్వు రావచ్చా అని అనొద్దమ్మా, నువ్వు మేము నీ తల్లిదండ్రులు లాగా మిమ్మల్ని అనుకొని మీరు మందిరానికి రావచ్చు చేతని. ఇలాగ అన్నయ్య వచ్చారు, అక్క వాళ్ళు వచ్చారు, ఇంకా చిన్న అయ్యగారులు కూడా ఉన్నారు, అందరికి పిలిచి పరిచయం చేసి మమ్మల్ని ఆ సన్నిధిలోకి మరి ఆ మందిరంలోకి మమ్మల్ని ఆహ్వానించారు. కాకపోతే మాకున్న సమస్యలు ఏదంటే, ఉన్నప్పుడు ఒక రోజు అన్నం కూడా ఉండపోయే స్థితి. మరి అమ్మకి ఎలా అనిపించేదో నాకైతే తెలియదు. ఆ ప్రార్థనలో అమ్మ ఎస్ఐర్ గారు నువ్వు ఇంటికి అర్జెంటుగా రా అనేది. ఎందుకమ్మా అంటే, నువ్వు రా అమ్మా నేను చెప్తా, నువ్వు రా అనేది. అయినా సరే నేను ఒక 2-3 గంటలు లేట్ చేసేదాన్ని, మళ్ళీ ఫోన్ చేసేది, అమ్మ రా నువ్వు అనేది. నేను పోగానే డబ్బులు, బియ్యము, నాన్నగారు కూడా కూరగాయలు తెచ్చి నాకు ఇచ్చారు. అంటే మా పరిస్థితి అలా ఉంది. ఖమ్మం పోయాక కూడా ఎవరు కూడా సహకరించలేని పరిస్థితి, అందరు చేస్తున్నారు. తమ్ముడు అమ్మలు అందరికీ ఏం చెప్తున్నా, మరి ఇట్లా పరిస్థితి అని చెప్పలేం కదా. అయితే బాగానే ఉంటున్నాం అమ్మ, మంచిగానే ఉంటున్నాం అని చెప్తున్నాం. అయినా సరే మా పరిస్థితి బాగోలేదు, చాలా ఘోరంగా ఉంది. అయినప్పుడు కూడా నాకు తల్లి తండ్రి కన్నా, నా తోడబుట్టిన అందరికన్నా కూడా ఎక్కువగా నన్ను ఆదుకున్నారు. ఆ విషయంలో మాకు పంచాయతీ లేని, గొడవ లేని, దాదాపు 40 మందిని తీసుకొని వచ్చారు నా భర్తను కొట్టడానికి. రెడ్డి గారు డబ్బులు ఇచ్చి, 2 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి, మేము ఆ కంపెనీ వదులుకోవాలి, తొలగిపోవాలి, మాకు రూపాయి కూడా ఇవ్వకూడదని కొట్టడానికి పెద్ద వాళ్ళని తీసుకొని 40 మందిని తీసుకొని వచ్చారు. ఆ రోజు ఉపవాస కూడికలో ఉన్నాం, శుక్రవారం రోజు. ఆ శుక్రవారం రోజు మేమందరం ప్రేయర్లో ఉన్నాము. మరి ప్రేయర్లో ప్రేయర్ చేస్తుంటే 10 మంది వచ్చారు. అన్నయ్య అంట నువ్వేం భయపడబాకమ్మా, నువ్వు అసలు నువ్వు ఇక్కడ నుంచి లేవద్దని అమ్మ, అన్నయ్య, నాన్నగారు అన్నారు. మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు వచ్చి ఏమనుకోని వెనక్కి తిరిగిపోయారు. మళ్ళీ నైటు ఏదో కూడిక జరుగుతుంది, ప్రార్థనలోనే ఉన్నాం. దాదాపు 40 మందిని తీసుకొని వచ్చారు కొట్టడానికి. నేను అన్నయ్య ఆ రోజు సింగారం నుంచి అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు ప్రార్థనకి. వాళ్ళ బాబుకు కూడా బాగోలేకపోతే ఆ నుంచి తీసుకొని వచ్చారు. మేమందరం అక్కడే ఉన్నాం, అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. మరి నా అన్నయ్య ఇట్లా సంగతి అని అంటే, వాళ్ళు 40 మందిని వచ్చి ఎంత గొడవ చేశారంటే, మనం ఇంట్లో ఉన్నోని కూడా అన్నయ్య వచ్చి అలా నిలబడంగానే ఎవ్వరు కూడా చెయ్యి వేసిన కూడా సారీ అయ్యా, మరి రవికుమార్ గారు నాకు తెలియదు మీ వాళ్ళు అని అంటే, ఎవరు మా వాళ్ళు అంటే మా అన్న మా అక్క, వాళ్ళ మీద నువ్వు చెయ్యటం ఏందని వాళ్ళని బాగా, అంత పెద్ద రాజకీయ నాయకులైనా కూడా అన్నయ్య ఒక్క మాటతో వాళ్ళని ఆపేశారు. కానీ మమ్మల్ని ఒక గింత గాయం కాదు కదా, ఒక దెబ్బ కూడా మమ్మల్ని పండేయకుండా ఆ స్థితిలో మమ్మల్ని అక్కడి నుంచి ప్రతి అవసరతలు వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ప్రతి పని, ప్రతి విషయము ఏదైనా. మరి అక్కడి నుంచి ఇక్కడికి నేను రావడానికి ఎంతో ఏడ్చారు. నాన్నగారు కూడా అమ్మ నాన్న చాలా బాగా ఎంత ఏడ్చారు. అమ్మ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు, అసలు ఈ సంఘంలో నాకు ఒక కూతురులాగా ఉన్నావు అమ్మ, నువ్వు ఎంతకు వెళ్ళిపోతున్నావు, ఉన్నమ్మా నేను చూసుకుంటాను అన్నది. అయినా నేను ఒకటే చెప్పా, అమ్మ మేము దూరమైనా నీ సన్నిధి మానం, మేము దూరమైనా నిన్ను ఇడవను, మీ నాన్నగారిని మీ సంఘాన్ని అసలు నేను ఇడవను. దేవుడు నన్ను ఎక్కడికి ఉంటే నేను ఎక్కడున్నా ఇక్కడికే నడిపిస్తాడని వాళ్ళకి ధైర్యం పట్టి, నాకు రావడానికి కూడా ధైర్యం లేదు. నేను ఏడుస్తున్నా, మా చెల్లెకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, అమ్మ వాళ్ళకి రానికి ఇష్టం లేదు, నా భర్తకు ఒక్కడికే ఇక్కడికి రావడానికి ఇష్టం. ఆ రోజు రూపాయి కూడా లేదు. దేవుడు మరి ఒక 20,000 రూపాయలు సహాయం చేసిన, అక్కడ అద్దె కట్టడానికి, ఇక్కడ అడ్వాన్స్ కట్టడానికి ఇచ్చినాం. కానీ ఇక్కడ కూడా మరి ఎన్నో, మరి అక్కడ నుంచి సంవత్సరం వచ్చాక అన్నయ్య ప్రేయర్ నాన్నగారు ప్రార్థన చేశారు, అమ్మ అక్కడ బాగా మరి కూడిక జరగబోతుంది, నీకు అక్కడ సంఘము కట్టబోతున్నావు, అక్కడ భయంకరమైన ఆత్మలు రక్షించబోతున్నాయి అని నాన్నగారు అమ్మగారు వాగ్దానం ఇచ్చారు. ఒకరోజు అమ్మగారి ద్వారా దేవుడు మాట్లాడాడు, ఎస్తేరమ్మా నువ్వు ఒక సంఘాన్ని కట్టబోతున్నావు, నువ్వు ఒక ఆత్మీయ బిడ్డలుగా, నువ్వు నీ కుటుంబం ఒక సంఘంలో మరి ఒక సాక్ష్యంగా నిలబడబోతున్నావు. ఎన్నో నీ ద్వారాగా మరి అనేకుల మందిని పడిపోయిన వారిని లేవనెత్తబడాలి. ఒక దైవజనుని నేను అక్కడ పంపిస్తున్నా, నువ్వు సహాయంగా ఉండాలని దేవుడు అమ్మవారితో నాతో మాట్లాడాడు. మాట్లాడాక నాకు తెలియదు అసలు ఆ విషయం కూడా.
మరి నేను అమ్మని అడిగా, అమ్మ నాకు ఇది తెలియదు ఇట్లా మాట్లాడంటే, అమ్మ నువ్వు దేవుడు పని చేయాలి, దేవుడు పరిచర్య చేయాలి, తెలియని వాళ్ళకి చెప్పాలి, ఇలా ఇలా అని నన్ను అమ్మ ఎంతో బలపరిచింది. నాన్నగారైనా నాకు ఏదైనా చెప్పాలన్నా భయపడవద్దు నాన్న, నాకు ఏదైనా ఏ అపాయం ఉన్నా నువ్వు చెప్పండి, నేను దాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకుంటా నాన్న, నాకు నేర్పండి, నాకు తెలియదని నేను వాళ్ళు ఎంతగానో అడిగే. వాళ్ళంతగా నాకు తల్లిదండ్రుల కన్నా నాకు అన్నం లేరు, నాకు ఒక పెద్ద అన్న, నాకు కుటుంబంలోకి నాకు అన్న, మరి నాకు అక్కనిచ్చిండు దేవుడు, అమ్మ నాన్న ఇచ్చిండు. నాన్న లేడు, నాన్నని నేను అయ్యగారిలో చూసుకుంటాను. నేను పోయిన రోజే అన్నా, నాన్న మాకు నాన్న చనిపోయిండు, మా నాన్న నీలాగానే ఉంటాడు, సేమ్ నీలాగానే ఉండు నాన్న, నీలో చూసుకుంటాను. కానీ ఈ 2 నెలల క్రితంలో నుండి మా నాన్నగారు మా మామయ్య గారు బాగా నిద్రపోని అసలు ఎంతో గోజాడుతున్నారు. నా ప్రాణం అసలు అల్లతల్లడం అయిపోతుంది. ఒక రోజు ఫోన్ చేసి, అమ్మా ఇలా జరుగుతుంది, నాన్నగారు ఇలా జరుగుతుంది, అమ్మా నువ్వు కూడిక పెట్టు, నువ్వు ప్రార్థన పెట్టించు, ఆ కూడికలో నీకు ఘనమైన కార్యాలు జరుగుతాయి, మీ కుటుంబాలన్నీ కూడా రక్షించబడతాయి అని చెప్పారు. సరే నాన్నగారు మరి ఖర్చు అవుతుంది కొంచెం, మరి నేను ఏర్పాటు చేసుకోవాలన్నా. నువ్వు ఏర్పాటు చేసుకున్నాకనే నువ్వు అన్ని కూడుకున్నాకనే ఆ టయానికి నువ్వు ప్రేయర్ పెట్టుకోమ్మా, మీ అన్నదమ్ముల కుటుంబాలన్నీ, మీ కుటుంబాలన్నీ, అందరి కుటుంబాలు రక్షించబడతాయి. కానీ ఆ ఆత్మ అనేది, ఆయన ఆత్మ అనేది ఎంతో గోజాడుతుంది కాబట్టి మీరు ఇంతవరకు చేయలేదు, మీరు ప్రార్థన చేయాలమ్మా, ప్రార్థన పెట్టాలి, కూడిక ఇది 3వ కూడిక ఘనంగా జరగాలమ్మా అని చెప్పారు. నాన్నగారు ఏ మాట చెప్పినా నేను తోసేను, అది చిన్నదైనా పెద్దదైనా, ఎంత భారమైనా బరువైనా, ఎందుకంటే దేవుడితో వాగ్దానంతో మాటని నేను అలాగనే అనుసరిస్తా. అలాగనే అన్నగా నాన్న మరి అమ్మ కూడా నాకు ప్రతి విషయంలో ఎంత టైం అయినా, నైట్ అయినా, 12 అయినా, 1 గంట అయినా, నాకు ఏదైనా సమస్య వస్తుందంటే ఫోన్ చేసి, అమ్మా నువ్వు ప్రార్థన చేయి, ఇలా నీకు సమస్య రాబోతుంది అన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా. మళ్ళీ ఇలానే నాకు ఈ తమ్ముడు కూడా ఎంతో మళ్ళీ ఫోన్ చేసి, అక్క నువ్వు తిన్నావా, ఎలా ఉందో, నీకు ఆరోగ్యం ఎలా ఉంది, మరి బావగారు ఎలా ఉన్నారు, చెల్లెళ్ళు ఎలా ఉన్నారు, అమ్మవారు ప్రతిరోజు నేను చేయకపోయినా నన్ను మరవకుండా ఫోన్ చేసి, భర్త భార్యలో మరి తమ్ముడు వాళ్ళ అమ్మగారు, నాకు ఒక తల్లి, మరి చిన్న తమ్ముడు కూడా అక్కడ ఉన్నారు. మరి అందరూ కూడా నన్ను ఎంతగానో వాళ్ళ ఇళ్ళకి పోతే అసలు నా కుటుంబంలో కూడా నేను అంత పొందుకొని ప్రతి అన్నీ నాకు సమకూర్చి ఇంటికి పంపిస్తారు, పుట్టింటి నుండి పంపించినట్టు. అలా ఈ తల్లిదండ్రుల దగ్గర నేను పొందా, ఈ తమ్ముడి దగ్గర నేను పొందా, నా తల్లిదండ్రుల దగ్గర పొందా నేను. అలాంటి గొప్ప దేవుడు నాకు ఇంత ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు, ఇక్కడ ఈ కూడిక జరిగినందుకు, మరి మా మామయ్య గారు కూడా మాకు పెట్టకపోయినా మాకు బాధ లేదు, కానీ మమ్మల్ని మా భర్తని కన్నారు, పెంచారు. ఆయన స్థితిలో అప్పుడు ఎలా ఉన్నాయో మాకు తెలియదు, కానీ మాకు ఒక మామ, వాళ్ళకు ఒక తండ్రి. కానీ మేము కూడా మన పిల్లలు ఎలా ఉంటారో తెలియదు, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. అలాగనే మా మామయ్య గారిని కూడా నేను కూడా, మా అత్తనైనా మా మామయ్య ఒక మాట అన్నా కూడా నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. మేమందరం కూడా ఏమి అనం వాళ్ళని. ఆయన ఒకసారి తిట్టినా కొట్టినా మళ్ళీ మమ్మల్ని వచ్చి మళ్ళీ ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తాడు. అలాంటేనే ఆ ప్రేమను కూడా నేను ఎప్పుడు మా అత్తయ్యని కానీ, మా మామయ్యని కానీ, మా కుటుంబ సమస్యలు ఎవరినైనా నేను మర్చిపోను. అలాంటి ప్రేమను, అలాంటి దీవెనలు నాకు ఎంతగానో మరి తల్లిదండ్రుల దగ్గర దేవుడి కృపను బట్టి, ఈ దేవుడి మార్పును బట్టి, మరి తమ్ముడు గారిని బట్టి, అమ్మగారిని బట్టి, సంఘస్థులందరిని బట్టి ఈ చిన్న సాక్షి నేను పంచుకోవడానికి నన్ను ఈ స్థితిలో నిలవబెట్టినందుకు నేను ఎప్పుడో, నాకు 2 సార్లు కూడా స్ట్రోక్ వచ్చినప్పుడు నా భర్త కూడా లేదు, నా మరిదే ఉన్నాడు నాకు సహాయంగా. 2 సార్లు ఆయన లేడు, ఒకసారి తమ్ముడు ఆయన ఉన్నాడు, ఫస్ట్ సారి మా మరిదే ఉన్నారు. అలాంటి స్థితిలో కూడా నన్ను దేవుడు మరి ఎంతగానో బతికిచ్చిండు. నా బిడ్డలకు మొన్న యాక్సిడెంట్ అయింది, మా వారికి కూడా ఎన్నో అసలు చెప్పాలంటే అసలు ఈ రోజంతా సరిపోదు. అలాంటి స్థితిలో నుండి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ₹1 కూడా లేదు. అలాంటి స్థితిలో నుండి ఇలా దేవుడి కూడికలు జరిగేయటం, ఇలా నేను ప్రార్థనలు నడిపించటం, అన్నవాళ్ళు ఇక్కడికి రావటం, ప్రతి అవసరతలు నాకు దేవుడు అన్ని సమకూరుస్తుండు. ఇంత ప్రేమనిచ్చిన నా తల్లిదండ్రులకి, అన్నయ్యకి, మరి తమ్ముడికి, అందరికీ నేను వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.